హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రేణుకా శ్రీ కిచెన్. ఈ రోజు నేను చేయబోయే వంట నెల్లూరు చేపల పులుసు అండి. పచ్చి మామిడికాయ చేస్తా ఉన్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగా చేస్తాను. సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రండి, ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం రండి. ఈ చేప పేరు వచ్చేసి గండి చేపలు అంటండి. కృష్ణానది ఏటి చేపలు. ఇవి చాలా టేస్ట్ ఉంటాయని చెప్పి తీసుకొని వచ్చారు. ఇవి వచ్చేసి 2 కేజీలు అండి. కొన్ని పీసులు తీసి పక్కన పెట్టాను. దానిలోకి వచ్చేసి పచ్చి మామిడికాయ, దేని పీసులు చాలు. మరి చిన్నవి కట్ చేయొద్దు, మరి పెద్దవి కట్ చేయొద్దు. కారం, పసుపు, సాల్ట్, టమాటాలు. ఒక్క టమాటానే తీసుకున్నాను నేను. కొంచెం ఎక్కువ పీసులు అయితే 2 తీసుకోవచ్చు. ఆనియన్, కొత్తిమీర, చింతపండు అండి. ఇదిగో చింతపండు వచ్చేసి నేను ఒక 50 గ్రాములు తీసుకున్నాను. పులుసుని బట్టి మనం తీసుకొని వేసుకోవాలి. ఎక్కువ పుల్లగానే ఉన్నా బాగుండదు. ఆయిల్, సరిపడినంత ఆయిల్. పొడికండి, దానిలో పొడికి వచ్చేసి జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, వచ్చేసి చిన్నుల్లిపాయలు. ఇవి వచ్చేసి నేను పొడి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేయకూడదండి నెల్లూరు చేపల పులుసులో. ఈ పొడి బట్టికే వేయాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే అసలు అవసరం లేదు నెల్లూరు చేపల పులుసు అంటేనే. ఆ పొడిలో చిన్నుల్లిపాయలు 4 వేసుకుంటే సరిపోయింది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వచ్చేసి గిన్నె పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి చూడండి. చేపల పులుసు కంటేనే ఇట్లాంటి గిన్నె ఉండాలి వెడల్పుగా. మనం తీసుకునేదానికి కానీ, పీసులు తీసుకునేదానికి కానీ, మనం కూర చేసుకునేదానికి కానీ ఇట్లాంటి గిన్నె అయితే ఖచ్చితంగా కావాలి చేపల పులుసుకి. చూడండి, చేపల పులుసుకి వచ్చేసి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. చూడండి, చాలు మనకి. ఆయిల్ హీట్ అయిందండి. కొంచెం ఆవాలు, కొంచెం సిమ్లో పెట్టుకొని, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు. ఎక్కువ వద్దు, మెంతులు పొడిలో వేసుకున్నాం. ఫ్రై అయినాయి కదా, చిటపట అనేటప్పుడు ఆనియన్స్. సేమ్ చేపల పులుసు మనం తీసేదానికి కూడా గరిటె కరెక్ట్గా ఉండాలండి. ఇది చూడండి, ఈ టైప్ అయితే మనం తీసుకునేదానికి ఈజీగా ఉండేది. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, ఆనియన్స్ ఫ్రై అయింది కదా. ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేసుకున్నాం. ఫ్రై అవుతూ ఉంటాయి. బాగా కొంచెం మెత్తగా అయిపోవాలి ఈ పీసు, ఆనియన్, టమాటా అంతా. ఇవి వేగేసరికి పొడికి ప్రిపేర్ చేసుకున్నాం. మనం పొడికి ఎంచి పెట్టుకున్నాం. ఏమేమి కావాలో చూపిస్తాను. చూడండి, దానిలోకి వచ్చేసి పొడికండి మనం ఎక్కువ చేసుకొని కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పటికప్పుడు వేసుకుంటాను, ఫ్రెష్గా బాగుండిద్ది అని చెప్పి. ధనియాలు, మెంతులు, చూడండి, జీలకర్ర. ఇదే చేపల పులుసులో పొడి అండి. కరెక్ట్గా వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. చాలు, ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తాయి ఆవాలు ఎక్కువ వేసుకుంటే. చూడండి, ఆనియన్ వచ్చేసి టమాటా ఫ్రై అవ్వాలి. ఇట్లా ఫ్రై అవ్వాలి. ఈ పొడికి కానీ ఎంచుతున్నాం కదా, పొడికి ఎంచుతా ఉన్నాము. ఇవి మాడకూడదండి. మాడితే మాత్రం చేదొస్తే మాడొద్దు. అంతే, అయిపోయింది. చిటపట ఆడేటప్పుడు తీసేయటం. ఆ వేడికే అవి వేగిపోతాయి. ఆ వేడికి ఫ్రై అయిపోతే తీసి కింద పెట్టేసేద్దాం. ఆ వేడికి ఇంకా మాడిపోతాయి. ఇదిగో టమాటా, ఆనియన్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఈ చేపలు వచ్చేసి అక్కడ కట్ చేసి ఇచ్చినాక కానీ మనకు గళ్ళుప్పు ఉంటుంది కదా, గళ్ళుప్పు వచ్చేసి పసుపు, పెరుగు వేసి కడిగితే ఆ నీసు వాసన అనేది ఉండదండి. బాగుండిద్ది. ఆ స్మెల్ ఉండదు, నీసు స్మెల్ అనేది ఉండదు అనమాట. నీట్గా 4-5 సార్లు క్లీన్ చేసుకోవాలి చేపల బట్టికి మాత్రం, లేదంటే స్మెల్ వచ్చేస్తే. ఇవి ముళ్ళు ఉన్నా కానీ టేస్ట్ బాగుంటాయండి ఈ చేపలు.
చేప ముక్కలు వేసిన తర్వాత సరిపడా సాల్ట్, సరిపోయింది చాలు. చూడండి, పసుపు, కారం, కొంచెం కారం ఎక్కువే ఉండాలండి, పులిపేస్తాం కాబట్టి టేస్ట్ బాగుండిద్ది. చేపల పులుసులో కారం ఎక్కువే ఉండాలి, చాలు. ఇంకా చిన్న స్పూన్ నేను ఒక 3 స్పూన్లు వేసాను, నిండుగా 3 స్పూన్లు వేసాను. పెట్టున్నప్పుడు ఇదిగో చింతపండు పులుసు ఉంది కదా, మనం ఇదిగో చిక్కగా కలిపి వాటర్ పోసుకొని వేసుకోవాలండి. లేదంటే మీరు ముందైనా తీసి ఒక గిన్నెలో పెట్టుకోవచ్చు, ఎంత కావాలో అంత వేసుకోవచ్చు పులుపు మనం తినేటట్టు. చూడండి, ఇదిగో ఇట్లా చింతపండు వాటర్ మొత్తం ఇదిగో ఇట్లా చిక్కగా కలిపి మనకు పులుపు ఎంత కావాలో అంత చేపల పులుసులు వేసుకోవాలి. మీరు ఈ పిప్పి పడిద్ది అనుకుంటే మీరు ముందుగానే తీసి పెట్టుకోవచ్చు. నేనైతే చేయటం పెట్టి పోసేస్తా ఉన్నాను. ఇంకా ఇంకొంచెం వాటర్ వేసి కలిపిపోతాను. ఎక్కువ వాటర్ తండి చేప తొందరగానే ఉడికిపోయిద్ది. చారుగా ఉన్నా బాగుండదు చేప పులుసు. చూడండి, ఇది పులుసు పోసాను చూడండి. ఈ మాత్రం ముక్కు మునిగితే చాలు, చేప తొందరగా ఉడికిపోయిద్ది. ఈ మాత్రం పులుసు పోసుకుంటే చాలు. పులుపు మాత్రం చూసుకోండి, మళ్ళీ మామిడికాయ వేస్తాం కాబట్టి పులుపు ఎక్కువైనా తినలేము. ఈ చేపల పులుసు అంతా వేసిన తర్వాత ఎప్పుడు గెంటి పెట్టి తిప్పొద్దండి, చేప ఊరికే చిదురైపోయింది కాబట్టి ఇట్లా పట్టుకొని ఇట్లా ఒక్కసారి ఇట్లా అంటే చాలు. ఇట్లా అంటే మొత్తం కలిసిపోయిద్ది. మనం వేసిన ఉప్పు, కారం, పసుపు, పులుపు మొత్తం కలిసిపోయిద్ది, ముక్కకు బాగా పట్టిద్ది. ఇట్లా పెట్టేసి ఒకసారి ప్లేట్ పెట్టేసేద్దాం, ఉడికిపోయిద్ది. హైలో పెడితే ఒక 10 నిమిషాలు అట్లా హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టి పొడేసుకుందాం. ప్లేట్ పెట్టేస్తున్నాను. ఇదిగో ఇట్లా ఆరిపోయిన తర్వాత మనం జారులు వేసుకొని పొడి చేసుకున్నాము. ఈ చిన్నులపాయలు ఇది వేసి పొడి చేసుకున్నాము. ఈ మామిడికాయలు వచ్చేసి కొంతమంది ఫస్ట్ వేస్తారండి చేపల పులుసులో. ఫస్ట్ వేస్తే అసలు మొత్తం మెత్తగా ఉడికిపోయిద్ది. ఒక 5 నిమిషాల్లో మనం కొత్తిమీర పొడి వేస్తున్నాం చూడండి. ఆ కొత్తిమీర పొడి వేసేటప్పుడు ఈ మామిడికాయ వేస్తే 2 నిమిషాలకే మెత్తగా అయిపోయింది. చాలు, ఆ పులుపు చాలు. మరి పుల్లగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదు మామిడికాయ పొడి. ఇంతారండి, చూద్దాము. ఇదిగో ఈ పొడి ముందు ఇది ఇట్లా వేసాం కదా జార్లో. ఇది ఒక్కసారి మెత్తగా వేసిన తర్వాత, మెత్తగా అయిపోయిన తర్వాత ఇంక తీస్తామనగా లాస్ట్లో ఇవి వేయాలి. ఫస్ట్ వేస్తే ఇది పొడి మెత్తగా రాదండి. ఫస్ట్ ఒకసారి ఇది మెత్తగా వేసుకొని తర్వాత వేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇదిగో ఇట్లా పొడి చేసి పెట్టుకోవాలి. ఇది ఇట్లా మెత్తగా. ఒకవేళ మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే చిన్నులపాయ వేయకుండా పొడి ఒట్టికే చేసి స్టోర్ చేసుకోవచ్చు అండి. తర్వాత మనం కూర వండేటప్పుడు చిన్నులపాయ వేసుకోవచ్చు. దానిలో పొడి ఒకసారి అట్లా తిప్పేసి మిక్సీలో వేసుకోవచ్చు. చూడండి, అది పొడి. ఇంకోటి వచ్చేసి కర్రీ చూద్దాము, ఒకసారి కూర చూద్దాము. గింట అయితే పెట్టొద్దండి. ఒకసారి మళ్ళీ ఇట్లా పట్టుకొని ఒకసారి అట్లా అనేసి పెట్టేసేద్దాము. ఒకసారి చూద్దామండి, కూర చూద్దాము. చూడండి, చిక్కబడిపోతా ఉంది కదా. ఒక 5 నిమిషాలు ఉండి పొడి అంతా వేసేద్దాము. అయిపోయింది. ఇట్లా ఉడికిన తర్వాత మొత్తం చిక్కగా అయిన తర్వాత పొడి వేసుకున్నాము. పొడి వేసుకున్నాక పొడి, మామిడికాయ, కొత్తిమీర అన్నీ వేసుకున్నాం. 5 నిమిషాలు ఉంటే చిక్కబడిపోయింది కర్రీ. చూడండి, దీనిలో వంకాయలు, గుత్తి వంకాయలు కూడా చిన్న చిన్న వంకాయలు వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. చాలు. ఇదిగోండి మామిడికాయ. ఇది వేసినాక ఎమ్మటే ఒక 2 నిమిషాలు 5 నిమిషాలకే అయిపోయింది. ఫస్ట్ వేసి ఉడకబెట్టక్కర్లేదు మామిడికాయ. ఒకటికి ఎవరిష్టం వాళ్ళది. అయిపోయింది కదా.
ఒకసారి తిప్పుదాము. గంట అయితే పెట్టొద్దు. చూడండి, ఊరికే పైన ఉన్నప్పుడు కొంచెం అంతే. 5 నిమిషాలు ఉంటే అయిపోయింది. మామిడికాయ ఉడికిపోయింది, చేపల పులుసు రెడీ అయింది. 5 నిమిషాలు చూద్దాం. అయిపోయిందండి చేపల పులుసు. చూద్దామండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే కూర అయిపోయిందని తీసుకుందాం. మామిడికాయ ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. చూడండి, చూడండి కరెక్ట్గా ఆయిల్ అంతా కరెక్ట్గా అయిపోయింది, చిక్కగా అయిపోయింది. ఆరిపోయినాక ఇంకా చిక్కగా అయితే, ఇది చల్లగా అయిపోయినాక మనం చేసుకున్నప్పుడు కంటే తర్వాత రోజుకి కానీ సాయంత్రానికి కానీ చాలా టేస్ట్ ఉండిద్ది చేపల పులుసు. ప్లేట్లో తీసుకుందాం. రాగి సంగట్లో టేస్ట్ చాలా బాగుండిద్ది చేపల పులుసు. మామిడికాయ ఉడికిపోయింది మెత్తగా. వేడి నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. పచ్చి మామిడికాయ చేశాను, చాలా టేస్ట్గా ఉండిద్ది, చాలా రుచిగా ఉండిద్ది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా చల్లగా అయిపోయినాక టేస్ట్ ఎక్కువగా ఉండిద్ది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చేపల పులుసు చాలు. ఒక మామిడికాయ పీస్ వేసుకుందాం. చూడండి, లాస్ట్లో వేసినా కానీ మామిడికాయ ఎట్లా ఉడికిపోయిందో. పక్కకు పెట్టేసి టేస్ట్ చూద్దాం. బాగా వేడివేడిగా ఉందండి. చూడండి, పగులు వస్తూ ఉంది. చూపిద్దాం. ఎక్కువ గ్రేవీ కలుపుకొని చూద్దాం టేస్ట్ ఎట్లా. చాలా టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. పీస్ చూడండి ఉడికిపోయింది, కారిపోతుంది. నచ్చితే మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నా వీడియో చూస్తున్నందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి.